కాపులకు తీరని అన్యాయం జరుగుతుంది. అత్యధిక ఓటు బ్యాంక్ కలిగిన మా కాపులను బీసీలో చేరుస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన వారికి మా మద్దతు ఉంటుందని కాపుసేన రాష్ట్ర గౌరవాధ్యక్షులు బిఎన్ మూర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాన పార్టీలు ఎప్పుడూ కాపులను అణగదొక్కాలనే ధోరణితోనే వ్యవహరించడం బాధాకరమన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా కాపులకు కేటాయించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. సంఖ్యాపరంగా బలంగా ఉన్న కాపులకు అన్ని పార్టీలు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. పొత్తుల నెపంతో పబ్బం గడుపుకోవాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మిగిలిన పార్టీలు కాపులకు కేటాయించిన సీట్లను ప్రస్తావించారు. అలాగే అనకాపల్లి ఎంపీ స్థానంలో కూడా గతంలో గుడివాడ గురునాథరావు, గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ గెలిచిన విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో ఖచ్చితంగా కాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అన్నారు. మరోసారి పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అనకాపల్లి ఎంపీ, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్లను కాపు సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీవివి సత్యనారాయణ, టి చంద్రమౌళీశ్వరరావు, దాసరి రాధాకృష్ణ, లంకా భాస్కర్రావు, మద్యంశెట్టి సురేష్, ఎర్రంశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయట్లేదు. ఇదివరలో నెంబర్ ఆఫ్ 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నప్పుడు కూడా 2 కాన్స్టిట్యున్సీ కాపులకి ఇచ్చేవారు. అది ఈరోజు మేము కాపు ఒక 90 రోజుల క్రితం కాపు కులస్తులు అందరం రాజ్యాధికారం గురించి అప్పటి వరకు పోరాడింది పరిస్థితుల్లో ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే కాపు టికెట్ల గురించి పోరాడుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. దీని మూల్యం ఏ పార్టీలు అయితే కాపులకి న్యాయం చేయలేదో ఆ పార్టీలు తప్పకుండా తగిన మూల్యం చెల్లిస్తారని తెలియజేస్తున్నామండి. 10 లక్షల పైచీలకున్న కాపులకి విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో 5 లక్షల పైచీలకున్న కాపులకి ఒక్క సీటు కూడా తెలుగుదేశం, బీజేపీ వాళ్ళు ఇవ్వకపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. అలాగే అనకాపల్లి పార్లమెంటు ఇంతకుముందు గుడివాడ గురునాథరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, అవంతి శ్రీనివాస్ గారు ఇలా చాలామంది ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఆ సీట్ని కూడా కాపులకు అడుగుతున్నాం. ఈ 5 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా మొత్తం అలా ఈ 5 జిల్లాల్లో ఒక్క పార్లమెంటుకి కూడా సీటు ఇవ్వకపోవడం చాలా మమ్మల్ని బాధకి గురి చేస్తుంది. దీని పర్యవసనం ప్రతి పార్టీ చెల్లించుకుంటుందని సభము తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. నేను కాపుసేన చీఫ్ అడ్వైజరీ చంద్రమౌళీశ్వరరావు నా పేరు. నేను ఉత్తరాంధ్ర ప్రాతిపదికన ఉత్తరాంధ్రలో 33% కాపు, తెలగ, బలిజ, ఒంటరి అన్ని క్యాస్ట్లు కలిపి 33% ఉత్తరాంధ్రలో కంట్రిబ్యూషన్ ఉంది. అయినా సరే ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా కాపుల్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంపై కొంతవరకు ప్రధాన పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఆలోచించి ఇప్పటికైనా న్యాయం చేకూరుస్తారని, కాపులకి కొంత ఉన్నత స్థానాన్ని కల్పిస్తారని అందరి తరఫున, కాపుల తరఫున, ఉత్తరాంధ్ర తరఫున నేను మాట్లాడుతున్నా. పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. నా పేరు లంకా భాస్కర్, కాపుసేన జనరల్ సెక్రటరీని. ఈరోజు 2024 శాసనసభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాపులందరూ రాజకీయంగా కానీ అనేక రకాలుగా అభివృద్ధి చెందాలన్న ఆలోచన మీద ఉన్నాము. అలాగే సంఘం తరఫున మేము కోరుకునేది ఒకటే, ఈవేళ ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అత్యధిక శాతం ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఉత్తరాంధ్రలో కానీ, ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి ఉన్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అత్యధిక శాతాన్ని శాసనసభను పంపించడానికి మా తాలూకా విన్నపం. అదేవిధంగా అందరూ పురస్పరిశీలన చేసి ఈవేళ పరిశీలనలో ఉన్నటువంటి ఆ సీట్లన్నింటినీ కూడా అత్యధిక శాతం ఉన్నట్టు మా కాపులకు కేటాయించి వాళ్ళని శాసనసభ పంపించాలని చెప్పి కాపుసేన ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మా కాపుసేన సంస్థ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదండి. ఓన్లీ కాపులు తప్పించి మాకు అన్ని రాజకీయ పార్టీలు సమానమే. అన్ని రాజకీయ పార్టీలకి వాళ్ళ మేనిఫెస్టోలో మా కాపు బీసీ సమస్యని ఎవరైతే పెడతారో వాళ్ళకి మా కాపులు అత్యధికంగా అందరం కూడా ఓట్లు వేసి గెలిపించడానికి మా ప్రయత్నం మేము చేస్తామండి.
ప్రతి పార్టీ తెలుసుకోవాల్సింది ఒకటే, మీ యొక్క మేనిఫెస్టోలో మా బీసీ సమస్యని, మా వెనుకబడిన ఉన్న ప్రజల్ని ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళందరినీ మంచి వృద్ధిలోకి తెచ్చేటట్టు ఏదైనా కానీ ప్యాకేజ్ లాగా మీరు కానీ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా మా కాపులందరం కూడా ఆ పార్టీతో ఉంటామని ఇందు మూలంగా తెలియజేస్తాం.